గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడం వెనుక కుట్ర ఉంది అని మీకు తెలుసా? రాజకీయపరమైన కుట్ర ఉంది, యాంటీ ఫ్యాన్స్ చేసిన కుట్ర ఉంది. శంకర్ కూడా కుట్ర చేశాడు అని దిల్ రాజు వర్గం భావిస్తుంది. శంకర్ గారు తన పని తాను చేసుకొని ఇండియన్ 3 సినిమాకి చెన్నైకి వెళ్ళిపోయాడు. నిజానికైతే ఆయన ప్రాపర్గానే సినిమా తీసి వెళ్ళాడు. శంకర్ చేసిన దాంట్లో ఎలాంటి కుట్ర లేదు. కానీ పోలీసుల దర్యాప్తులో పైరసీ 100 చోట్ల జరిగితే 75 చోట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే చేశారు. ఇది పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మిగతా 20 ప్లేసెస్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇంకో 5 ప్లేసెస్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పైరసీ చేశారు సినిమాని. ఎంతలా పైరసీ చేశారంటే, బస్సుల్లో టూర్లకు వెళ్ళే ఉన్నారు ప్యాసింజర్స్, సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు, వీళ్ళు వెళ్ళే బస్సుల్లో గేమ్ చేంజర్ సినిమా వేశారు అంటే అర్థం చేసుకోండి. సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే బస్సులో వేశారు సినిమా. ఒక దశలో దిల్ రాజు గారికి అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కాకపోయి ఉంటే అదే బస్టాండ్లో చకోడీలు అమ్ముకోవాల్సి వచ్చేది. అది హిట్ అయింది కాబట్టి బ్యాలెన్స్ అయింది. ఇంకా లావాల్సిందైతే ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్కి 450 కోట్లు పెట్టారు, సగం కూడా రాలేదు ఇంకా ఇంతవరకు. కంప్లీట్ లాస్లోకి వెళ్ళిపోయింది గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నామైతే డబ్బులు వచ్చాయి, దానికి 70 కోట్లు పెట్టినా కూడా ఇప్పటికీ 150 కోట్లు అయితే వచ్చాయి. ఇంకా రావాల్సింది ఉంది. ఎందుకంటే ఈ 450 ఇంకా బుద్ధి ఉంటే శంకర్ని నమ్మొద్దు. శంకర్ని నమ్మి 450 కోట్లు పెట్టాను. అదే ఇక్కడ డైరెక్టర్ నమ్మింటే 100 కోట్లు లేదా 150 కోట్లతో అయిపోయేది అని దిల్ రాజు గారి ఫీలింగ్. సో ఇదనమాట మొత్తానికి సినిమా పైరసీ వల్ల సినిమా దొబ్బింది తప్ప శంకర్ తప్పేమీ లేదు. సినిమా 100కి 200% చాలా బాగుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా అది. థ్యాంక్ యూ.